ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. నమస్తే ఉషా. నమస్తే. ఉషా, ఆ, ఈ మధ్య కాలంలో అంటే ఇంతకు ముందు కూడా విడాకుల సంఖ్య ఉంది. ఇప్పుడైతే విపరీతంగా విచ్చలవిడిగా రేటు పెరిగిపోతుంది విడాకుల సంఖ్య. ఒక అడ్వకేట్ గా నీకు ఇంకా మాకంటే ఎక్కువ నీకే తెలుసు. అయితే 3 నెలలు కానీ 6 నెలలు కానీ 5 ఏళ్ళు 20 ఏళ్ళు 3 రోజులు కూడా 3 రోజులు కూడా వెరీ గుడ్. ఓకేనా? సరే, ఇది పెళ్ళైంది. విచిత్రం ఏంటంటే వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే లవ్ మ్యారేజ్ ఉంటాయి. కొందరు సంవత్సరం లవ్ చేసిన వాళ్ళు 6 నెలలు లవ్ చేసిన 10 ఏళ్ళు కూడా. అది నెక్స్ట్ రాబోతుంది 8 ఏళ్ళు 10 ఏళ్ళు. అరే, ఇన్నేళ్ళు తర్వాత కూడా పెళ్ళి అయిన తర్వాత విడిపోతున్నారు. అంటే విడిపోనీకే వీళ్ళు ఇన్నేళ్ళు వెయిట్ చేసి పెళ్లి చేసుకున్నారా అని అనిపిస్తుంది. అనే కేసెస్ కూడా చూస్తున్నాను నేను. ఒకటి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, వీళ్ళకి ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేకనా, సర్దుకోలేకపోతున్నారా, ఈగోలా, ఎందుకు ఇంత సంఖ్య పెరిగిపోతుంది? వీటిలో నువ్వేమనుకుంటున్నావు? అన్ని కలిస్తేనే ఇవి వస్తున్నాయి. అండ్ ఇంకో కోణం మర్చిపోతున్నాం ఈ మధ్య. మనం ఇది సెలబ్రిటీస్ లైఫ్ లో చూస్తున్నాం, రియాలిటీలో ఎన్ని జరుగుతున్నాయో అనేది తెలియదు. 1 కాదు 2 కాదు 3 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. Yes, అవును. మరి సరే, నార్మల్ వాళ్ళకి ఈగోలు అనుకుంటాం, ఇంకోటి ఇంకోటి. సెలబ్రిటీలకి డబ్బులు ఉంటాయి, పేరు ఉంటది, అన్ని ఉంటాయి, ఫ్యామిలీ ఉంటది, సపోర్ట్ ఉంటది, పనులు ఉంటది. Yes. ఒకదాని తర్వాత 2 తర్వాత 3 కిందకి వస్తున్నారు. డివోర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ డాంటింగ్ డెవిల్ ఆఫ్ కలియుగం అని చెప్పాలి. మన ఇండియన్ కల్చర్ లో ఆయువు పట్టేంటి? పెళ్లి. కుటుంబ వ్యవస్థ. అంటే ఆ పెళ్లితోనే ఈ కుటుంబ వ్యవస్థ అనేది నిలబడేది. పెళ్లి డెఫినెట్ గా కుటుంబ వ్యవస్థ. ఒక ఇంటికి ఒక కర్త. అంటే మనం స్మృతీస్ అండ్ శృతీస్ నుంచి మనకి ఫ్యామిలీలో వచ్చింది, ఎస్పెషల్లీ హిందూ ఫ్యామిలీ యాక్ట్స్ కానీ ఇవన్నీ. ఓకే. అండ్ ఆ స్మృతీస్ అండ్ శృతీస్ లో ఎలా అయితే చెప్పారో, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు, ఆయనే కర్త ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయన చెప్పిన మాట వినాలి. అండ్ ఆ తర్వాత ఇవన్నీ. ఇది ఎందుకు వస్తుందంటే రాధా, ఒకటి, పెళ్లి అనేది మన ఇద్దరి మధ్యలో బంధం కాదు. అందరిలాగా 2 కుటుంబాలని నేను చెప్పను, ఎందుకంటే అసలు ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవడుంటున్నాడో కూడా తెలియట్లా. సో పెళ్లి అంటే ఒక సొసైటికల్ ఆబ్లిగేషన్. కుటుంబం డజంట్ రిస్ట్రిక్ట్ టు నీ అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు, మన అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు, అవతల వ్యక్తి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీయే కాదు, సొసైటీలో మనల్ని చూసే ప్రతి ఒక్కరికి మనం ఒక ఆబ్లిగేషన్. మనం ఇతనితో ఉంటున్నామని ఒక క్లారిటీ వాళ్ళకు ఉన్నప్పుడు, మనం ఇదివరకు తిరిగినట్టు, పబ్బులకి వెళ్ళినట్టు, డాన్స్ వేసినట్టు, ఫ్రెండ్స్ తో తిరిగినట్టు ఉన్నా సరే ఎదుటి వాడికి ఒక ప్రశ్నార్థకమైన సిచ్యువేషన్ వస్తుందని నువ్వు ముందే అబిలిటీ తెలుసుకోవాలి. ఒక కుటుంబంలోకి వెళ్ళినప్పుడు నీ మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నీ హావభావాలు, నీ మాట తీరు, నీ క్యారెక్టరు అనేది క్వశ్చనబుల్. 100 మందికి నువ్వు సమాధానం చెప్పే పరిస్థితుల్లోకి నువ్వు వస్తావు. సో దిస్ ఇస్ 1 థింగ్. సెకండ్ థింగ్, మ్యారేజ్ చేసుకున్న తర్వాత సక్సెస్, లేకపోతే ఒక అబ్బాయి అవని, ఇప్పుడు అమ్మాయిలు ఒక్కళ్ళే వెళ్ళి ఊళ్ళు వెళ్ళేసి చేయట్లేదు, ఈక్వల్ గా ఇద్దరు పరిగెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గ్రోత్ సక్సెస్ రేటు పెళ్లి వల్ల ఆగిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. దాని వల్ల కూడా డివోర్సులు తీసుకుంటున్న పరిస్థితుల్లోకి మనల్ని మనం తోసేసుకుంటున్నాం. అసలు లైఫ్ లో కుటుంబం ఉంటే ఏమున్నా లేకపోయినా మనం మజ్జిగ చారు తాగి అలాగ ఉండే ఒక పరిస్థితి నుంచి డబ్బుంటేనే మనిషి మనుగడ అనే పరిస్థితికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం పాశ్చాత్య దేశాల నుంచి మనం అమెరికనైజేషన్, వెస్టర్నైజేషన్ నుంచి ఆపాదించుకుంటున్నాం. సో ఈ ఆపాదనలో చాలా వరకు సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఏజ్కి కూడా వచ్చేసాం. సక్సెస్ అయినా వెనక్కి తిరిగి చూసుకుంటే, అమ్మ తిన్నావా, నీ మంచి చెడు అడిగేవాడు, నీకు బాగోనప్పుడు ఒక్కడొచ్చి ఈరోజు ఒకడు వస్తాడు, రేపు ఇంకోటి వస్తాడు, ఎల్లుండి ఎవడొస్తాడో తెలియని పరిస్థితి. సో మనం సక్సెస్ అని వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు పెట్టిన ప్రతి మగాడి ఆడదాని జీవితం మళ్ళీ ఏ 2వ పెళ్లికో 3వ పెళ్లికో ఎత్తుక్కునే దారులు తీస్తుంది. ఒకటి, మనం ఏదైతే వదిలేసి హ్యాపీగా బతకడానికి అని చెప్పి ఆడదాన్ని కూడా నువ్వు ఉద్యోగానికి పంపించి లైఫ్ ఎందుకు, చక్కగా కుటుంబంతో ఉండడానికి, తల్లిదండ్రులతో సెలబ్రేట్ చేసుకోవడానికి, పండుగలు పబ్బాలు నచ్చినవి కొనుక్కోవడానికి ఇద్దరు కష్టపడుతున్నప్పుడు, కష్టపడుతూ ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, ఇది నేను ఇప్పుడు నీకు సొల్యూషన్ చెప్తున్నా. వీటిలన్నిటిలో నీకు ప్రాబ్లం ఎక్కడ కనిపించింది? ఇండివిజువలైజేషన్ వచ్చేసింది ప్రతి మనిషి. ఇండిపెండెన్స్ ఇస్ డిఫరెంట్,
ఫారెన్ లో ఆడికి 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి బేబీ సిట్టింగ్ కి పని చేయమని పంపించి ధనార్జనకు పంపిస్తారు. మన వాళ్ళు ఇప్పటికీ మా నాన్న నేను రూపాయి ఇచ్చినా ఏంది నువ్వు ఇచ్చేది, ఆడపిల్లగా నేను నీకు ఇస్తాను అంటాడు. మొన్న కూడా 3.5 లక్షలు పంపించాడు డబ్బులు లేకపోతే, అడుక్కు తినే పరిస్థితి వస్తుందని అంటే సరే. సో ఇప్పటికీ మన కల్చర్ లో ఆడపిల్ల అంటే మన ఇంటికి వస్తే మనం పెట్టాలనే కల్చర్ లోనే ఉన్నాం తప్పించి ఆడదాని డబ్బు తీసుకొని దాని డబ్బుతో మనం తిందాం అనే కల్చర్ తల్లిదండ్రులకైతే లేదు, మగాడికి ఉంది. మగాడి బుద్ధి ఎప్పుడైతే అమ్మాయి ఇండిపెండెంట్ గా అయినప్పుడు అమ్మాయి ఖర్చులు అమ్మాయి చూసుకోవడానికని కాకుండా ఎప్పుడైతే ఆడదాని డబ్బు వాడుతున్నాడో నీకు ఇక్కడ తల్లి తండ్రి అమ్మాయికి ఒక కాంటెక్స్ట్ ఏమొస్తుంది. ఇప్పుడు నేను కోర్కి వెళ్తున్నా, ఫ్యామిలీ అంటే అమ్మాయి దృష్టిలో తన ఫ్యామిలీయే ఫ్యామిలీ. అసలు భూప్రపంచంలో ఇలాంటి కళ్ళద్దాలు ఒక 100 పెట్టుకొని ఇంత దూరంలో అత్తగారు కాళ్ళు పట్టేసుకునే పరిస్థితుల్లో కోడలుకున్నా సరే మా అత్త నన్ను తిట్టింది, మా అత్త పొద్దున్నే లెగమంది, మా అత్త వంట చేయమంది, మా అత్త అంట్లు తోమంది. అదే అమ్మ చెప్తే నేను చేయనమ్మా అని పడుకుంటావు, అమ్మగారు ఊరుకుంటుంది. పండగ పూట పడుకున్నావు అని ఊరుకుంటుంది అమ్మాయినా? ఊరుకోదు. సో కల్చరల్ వాల్యూస్ లో పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇది ఆడవాళ్ళు ఒక్కరికి ఆపాదించట్లేదు, అబ్బాయిలు కూడా అమ్మాయి ఫ్యామిలీ యొక్క అత్తమావలవని వాళ్ళ అక్క చెల్లెళ్ళవని తన ఫ్యామిలీ కింద ట్రీట్ చేయడు. ఇక్కడ గొడవలు. అవును. ఒరిజినల్ గా డివోర్సులకి 3వ రోజుకి, 1వ రోజుకి, 3వ సంవత్సరానికి, 100వ సంవత్సరానికి, 10వ సంవత్సరానికి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న తర్వాత 3 నెలలకు విడిపోయిన వాళ్ళ ప్రతి ఒక్క జీవితంలో నేను గమనించింది ఏంటంటే ద మొమెంట్ ఒక మ్యారేజ్ అనేది ఒకటి జరిగిన తర్వాత ఇమీడియట్ మదర్ ఇన్ లాస్ కత్తులు పట్టుకొని వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు లేకపోయినా వీళ్ళు ఉంటున్నారు అమ్మాయి. అబ్బాయిలు కూడా వాళ్ళ అమ్మా నాన్న వస్తే నువ్వు గౌరవించాలి, నువ్వు ఫోన్ మాట్లాడలేదు, నువ్వు గౌరవం ఇవ్వలేదు, నువ్వు వాళ్ళని రెస్పెక్ట్ చేయలేదు, మా చెల్లి రాఖీ కట్టడానికి వస్తే దానికి అన్నం పెట్టలేదు, స్విగ్గీ ఆర్డర్ చేసావు. ఓకే అబ్బాయి కాబట్టి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, మరి మా అమ్మ బాబు ఏంటి అనే క్వశ్చన్ ఈ అమ్మాయి ఆలోచనలో వచ్చి ఇక్కడ నేను సెకండ్ చెప్పిన పాయింట్ ఆపాదించబడుతుంది. నేను ఇండిపెండెంట్ కదా, ఇదివరకు ఎందుకని అబ్బాయికి అంత అథారిటీ ఉండేది, మా అమ్మ నాన్న గౌరవం ఇవ్వాలి, మా అక్కలు చెల్లెలు వస్తే చూడాలి, వాళ్ళకి బంగారం పెట్టాలి, వాళ్ళకి సారి పెట్టాలి, నువ్వు వండి పెట్టాలని. నువ్వు ధనార్జన చేసే మగాడివి, ఈ అమ్మాయి తిని కూర్చునేది, నీ మీద ఆధారపడేది కాబట్టి నీకు ఆ పవరు నీకు అంత ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటది, ఐఎమ్ ఇండిపెండెంట్. నిన్నెలా నీ అమ్మ నాన్న పెంచారు, నన్ను అలానే పెంచారు, నీకెంత డబ్బు ఖర్చు పెట్టించారు, ఎక్కువ మాట్లాడతానంటే ఇంకో 20 లక్షలు నాకు ఎక్కువ పెట్టారు, నీకన్నా నేను ఇంకో నువ్వు 1,00,000 సంపాదిస్తున్నావు, నేను 5 లక్షలు సంపాదిస్తున్నాను, మరి నా తల్లిదండ్రులకు కూడా నువ్వే అంత గౌరవం. ఏయ్ నువ్వు ఆడదానివా, ఏయ్ నువ్వు ఇండియన్ కల్చరా, ఏయ్ నువ్వు మమ్మల్ని ఇలా మాట్లాడతావా అని గొడవ మొదలై ఫ్యామిలీలో కుటుంబ సఖ్యత లేకుండా, కుటుంబం అంటేనే రాదా. ఇంకోటి మగాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, పెళ్ళైన తర్వాత మా అమ్మ మాట నువ్వు వినాలా, మా ఇంటికి వచ్చావు మాకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు మేము చెప్పినట్టు వినాలి అనే కాంటెక్స్ట్ ఇప్పటికే ఉంది. న్యూలీ వెడ్డెడ్ లో కూడా చూస్తున్నాను, ఐఎమ్ నాట్ కిడింగ్. లేదు లేదు అవును ఉంది. సో ఇది ఆపేయాల ముందు. నువ్వు అలా అంటే అమ్మాయి నోట్లో నాలుక బయటే ఉంటది, మరి నేనేంటి, నా తల్లిదండ్రులు ఏంటి, మాకు ఇవ్వాల్సిన గౌరవం ఏంటి, మాకు ఇవ్వాల్సిన పెట్టిపోతలు ఏంటి, మరి నేనెందుకు ఇస్తున్నాను కట్నం, నా దగ్గర ఎందుకు తీసుకుంటున్నావు డబ్బు. సో సొల్యూషన్ ఏంటంటే పెళ్లి అంటే డెఫినెట్ గా ఇద్దరి తల్లిదండ్రులు కుటుంబంలోకి వస్తారు, కలుస్తారు. ఓకే, ఒకటి ఎస్పెషల్లీ అమ్మకి ఇవ్వాలా ఇంపార్టెన్స్, భార్యకి ఇవ్వాలా. ఓకేనా, దీనికి ఒక అద్భుతమైన సొల్యూషన్ చెప్తాను నీకు, మరో ఎపిసోడ్ లో చెప్తాను. ఓకేనా, టు కంక్లూడ్ దిస్ వీడియో సొల్యూషన్ ఏంటంటే ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ని ఇద్దరు ధనార్జన చేస్తున్నా, లేదా మళ్ళీ ఇది కూడా చెప్తున్నా, ఇద్దరిలో ఒకళ్ళు ధనార్జన చేస్తున్నా, లేదా బాగా తోపులై ఇద్దరు ధనార్జన చేయకుండా ఇద్దరు అసెట్స్ ని ఖర్చు పట్టుకొని తింటున్నా సరే, నేను ఎక్కువ చేస్తున్నా నువ్వు తక్కువ చేస్తున్నాను అనేది పక్కన పెట్టి ఇరువురి తల్లిదండ్రులు ఇస్ అ పార్ట్ ఆఫ్ అ కుటుంబం. ఈ ఇరువురి తల్లిదండ్రులకి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ విలువ ఇవ్వాలి, గౌరవం ఒకటే కాదు రాదా, ఎక్కడెక్కడ వాల్యూ, ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనే ఒక కొల్ల వద్ద ఇద్దరు మెంటల్ గా వేసుకోవాలి. అండ్ రెస్పెక్ట్ చేయడం మొదలు పెట్టండి. మీ పార్ట్నర్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎప్పుడైతే మీరు ఇరు వర్గాలు, అబ్బాయే కాదు అమ్మాయే కాదు, ఇరు వర్గాలు ఒక ఫిల్టర్ తీసేసి రెస్పెక్ట్ చేయడం మొదలు పెడతారు, డివోర్స్ రేట్ అనేది 90%, టేక్ మై వర్డ్ ఆన్ దట్. ఇది నేను ఇన్ని 120, 130 కేసులు చూసి చెప్తున్నాను. నేను నా 3 ఏళ్ల అనుభవంలో US లో కూడా ఇదే పిచ్చిగోల. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు,
వాళ్ళమ్మ ఫోన్ చేసినప్పుడు గొడవ అవుద్ది, వీళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చి 3 నెలలు ఉన్నప్పుడు గొడవ అవుద్ది, వీళ్ళ చెల్లి ఏదో డబ్బులు సాయం అడిగినప్పుడు గొడవ అవుద్ది, లేకపోతే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ అమ్మాయి జీతం వెళ్ళినప్పుడు గొడవ అవుద్ది. ఖచ్చితంగా అవును. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, నేను అదే చెప్తున్నా. ఇక్కడ వాల్యూ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఇది ఇచ్చాం కదా, నెక్స్ట్ మనం మీ మమ్మీ డాడీకి ఇద్దాం. అవును. ఓకేనా, సరే మన ఇద్దరం ఎర్న్ చేస్తున్నాం కదా, అసలు మన ఇద్దరం ఇవ్వద్దు. లెట్స్ కమ్ టు కంక్లూజన్. వాట్ వాల్యూ, ఎవరికి ఎప్పుడు ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎప్పుడు ఎంత వాల్యూ ఇవ్వకూడదని సరళీకృతంగా వాళ్ళకి తెలియజేసి మీరు సఖ్యతగా కనుక ఉండగలిగితే డివోర్స్ రేట్స్ పడిపోతాయి. Correct. అంటే ఇది ఒక్కటే అని కాదు, బట్ డెఫినెట్ గా కరెక్ట్ గా చెప్పావు ఉషా. నిజంగా అదే వీళ్ళిద్దరు కరెక్ట్ గా ఉన్నా కూడా ఇక్కడ పేరెంట్స్ నుంచి వస్తది. ఎలా ఉందంటే ఇప్పుడు కాలం పెళ్లి అంటే ఈ కుటుంబం ఆ కుటుంబం యుద్ధానికి రెడీ అన్నట్లు కథలు. పట్టుకొని ఉన్నారు. సో నిజంగా మారాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.